యేసు ప్రభువారు మనందరి కోసం సెలువులో మరణించారు, సమాధి చేయబడ్డారు. ఆయన అరిమతయి యోసేపు అనే వ్యక్తి యొక్క సమాధిలో ఉంచబడ్డారు. ఆ తర్వాత ఆదివారమున యేసు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచారని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందును బట్టే మొదటి శతాబ్ద కాలంలో ఉన్న శిష్యులందరూ కూడా, ప్రాముఖ్యంగా యేసు ప్రభువును విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఆదివారమున ప్రభువును ఆరాధించడానికి ఆయా సందర్భాల్లో కూడుకున్నారు. అనగా ఆదివారం ప్రభు దినంగా ప్రకటించబడింది. యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచారు కనుక ఆ రోజున సంఘ ఆరాధన క్రమము ప్రారంభించబడినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారు సమాధిలో ఉంచబడ్డారో, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుజామున మగ్దలేనే మరియ మరికొంతమంది స్త్రీలు యేసు ప్రభువుని చూడడానికి వెళ్ళారు. అప్పటికే రాయి పొర్లించబడి ఉండడం వారు చూసి ఆశ్చర్యపడ్డారు. ఎందుకు రాయి పొర్లించబడింది? పునరుత్థానుడైన యేసు ప్రభు రాయి అడ్డంగా ఉంటే బయటికి రాలేరా? ఆయన బయటకు వచ్చే శక్తి ఆయనకి లేదా? ఓ దైవజనుడు అంటాడు, రాయి పొర్లించబడింది యేసు ప్రభు బయటికి రావడానికి కాదు, మనం లోపలికి వెళ్ళి చూడడానికి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. రాయి పొర్లించబడింది యేసు ప్రభు బయటికి రావడానికి కాదు, ఆయన ఎలాగైనా రాగలడు ఆయన. కానీ మనం వెళ్ళి లోపలికి వెళ్ళి చూడడానికే రాయి పొర్లించబడింది అనే మాట అక్కడ దేవుని సేవకుడు ప్రస్తావించాడు.